గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ బిజినెస్ కమ్యూనికేషన్ సెకండ్ సెమ్ బిజినెస్ కమ్యూనికేషన్లో గూగుల్ కమ్యూనికేషన్లో సెండింగ్ రిప్లైస్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అసలు సెండింగ్ రిప్లైస్ అంటే ఏంటనేది ప్రీవియస్ క్లాస్ నుంచి కూడా మనం తెలుసుకుంటున్నాం. ఈ యొక్క బిజినెస్ కమ్యూనికేషన్లో సెండింగ్ రిప్లైస్ ఇక్కడ ఈ సెండింగ్ రిప్లైస్లో ఎక్కువగా ఏం ఉపయోగిస్తున్నారంటే ఈ యొక్క బిజినెస్ కమ్యూనికేషన్లో ఈమెయిల్స్ ఎక్కువగా ఉపయోగిస్తారని చెప్పుకుంటాం. ఈమెయిల్స్ ఎక్కువగా దగ్గరగా చూసుకున్నట్లయితే 19 బిలియన్ ఈమెయిల్స్ పంపించారని 2018 నుంచి చూసుకుంటే 139.5 బిలియన్స్ ఈమెయిల్స్ ప్రపంచవ్యాప్తంగా పంపిస్తున్నారని చెప్పుకుంటూ జరిగింది. అయితే ఈమెయిల్స్ చూసినట్లయితే the problem with email is that people think it is electronic mail. అసలు ప్రాబ్లం ఏంటంటే ప్రజలు ఏమనుకుంటారు ఎలక్ట్రానిక్ మెయిల్ అంట. రూల్ ప్రకారం చూసుకుంటే అది ఎలక్ట్రానిక్ మెయిలే. దాని అబ్రివేషన్ చూసుకున్నట్లయితే ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అబ్రివేషన్ చూసుకున్నట్లయితే, కానీ ఈమెయిల్ ఈజ్ నాట్ మెయిల్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ వైజ్గా చూసుకుంటే అది మెయిల్ కాదని, యు ఆర్ నాట్ రైటింగ్ ఏ లెటర్, అది రాస్తున్న లెటర్ కాదని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఏంటంట చూసినట్లయితే ఇఫ్ యూ సెండ్ రీడబుల్ ఈమెయిల్ ఆర్ టాప్ అండ్ డెలిబరేట్ పొటెన్షియల్ ఆఫ్ ది మీడియం. అంటే ఈ యొక్క ఈమెయిల్స్లో చూసుకున్నట్లయితే మనం పంపించే కొన్ని ఈమెయిల్స్ అవి చదవదగ్గ ఈమెయిల్స్ లేకపోతే ఆర్ టాప్ ఎక్కువగా ఉపయోగించే ఈమెయిల్స్, కొన్ని ఈమెయిల్స్ మాత్రమే అది మనకు చదువుకోవడానికి ఉపయోగపడేవి, లేకపోతే అవి అనేక విషయాలకు సంబంధించినవి, లేకపోతే అనేక విషయాల్లో మనం వాటిని ఉపయోగించుకునే విధంగా ఉంటామన్నమాట. అది డెలిబరేట్లీ మనం బహిరంగంగా అంటే డెలిబరేటెడ్ పొటెన్షియల్లీ అంటే సంభవింపదగినట్టు విధంగా డెలిబరేట్గా అట్లా మనం కొన్ని వాటిని మనం ఏం చేస్తామంటే ఈ ఈమెయిల్స్ని యూజ్ చేస్తాం. కొన్ని వాటిని మాత్రం మనం ఈమెయిల్స్ని యూజ్ చేస్తాం కొన్ని వాటిని మాత్రం మీడియం రూపం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఈమెయిల్ షుడ్ బి ఫార్మేటెడ్ ఇంటూ ద పాయింట్స్. అసలు ఈమెయిల్ అనేది ముఖ్యమైనది ఏంటంటే ఫార్మేటెడ్ ఇంటూ పాయింట్స్. ఉన్న ఫార్మేట్ ఈమెయిల్ ఫార్మేటెడ్ అంటే ఈమెయిల్స్ ఫార్మేటెడ్ అంటే ఏంటంటే ఈ ఫార్మేటెడ్ ఇంటూ పాయింట్స్. ఉన్న ఫార్మేట్ని యాక్చువల్గా పాయింట్స్ రూపంలో యూజ్ చేసుకోవడం మంచిదని చెప్తున్నాను. ఈమెయిల్స్ పాయింట్స్ రూపంలో మనం ఏం చేయాలంటే పాయింట్స్ రూపంలో మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. పాయింట్స్ నాట్ పారాగ్రాఫ్స్. ఈమెయిల్ అనేది ఒక పాయింట్స్ వైజ్గా మనం రాసి పంపించాలి. పాయింట్ వైజ్గా యూజ్ చేయాలి తప్ప రాయాలి తప్ప అది పారాగ్రాఫ్ రూపంలో రాయబడుతుంది. అది ముఖ్యమైన పాయింట్ ఈమెయిల్స్. చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క ఈమెయిల్స్ని పారాగ్రాఫ్ వైజ్గా రాస్తారు. అది పారాగ్రాఫ్ వైజ్గా రాయకూడదు. ఏంటంటే పాయింట్స్ వైజ్గానే దాన్ని రాయవలసి ఉంటుంది. అండ్ యూ షుడ్ నాట్ ఆల్వేస్ రిప్లై అబౌవ్ మెసేజ్ యు ఆర్ సెంట్. కొన్ని మెసేజ్లు మనం పంపించేటప్పుడు రిప్లై ఇవ్వచ్చు. కొన్ని ఇంపార్టెంట్ వాటికైతే రిప్లై ఇవ్వచ్చు, కానీ ఇంపార్టెంట్ కాని వాటికి అంత ముఖ్యంగా మెసేజ్ పంపించిన అవసరం లేదని చెప్తున్నాను. అంటే మనం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయినప్పుడే వాటిని ఏం చేయాలంటే మనం తిరిగి సెండింగ్ రిప్లైస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతే తప్ప దాని గురించి ఆలోచించుకుని ఎప్పుడు దాన్ని వాళ్ళు పంపినామంటే మన అస్తమాలు పంపని అవసరం లేదు అని చెప్తున్నాను. మెనీ ఆఫ్ టిప్స్ బిలో ఆర్ ఆల్రెడీ వైడ్లీ ఫాలోడ్ ఇన్ ద అకాడమీ. అంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. ఈమెయిల్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఏంటి ఈమెయిల్ యూజ్ చేయాలి అనేది కొన్ని టిప్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ టిప్స్ ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్ కానీ అండ్ వేర్ డిబేట్స్ ఎక్కడన్నా చర్చావేదికలు జరుగుతున్నాయా, సరే సంభాషణ కానీ డిస్కషన్ జరుగుతుందా, డిస్కషన్ ఓవర్ మెయిల్ హ్యావ్ బీన్ టేకింగ్ ప్లేస్ ఫర్ డికేడ్. ఇవన్నీ కూడా ఇటువంటివి ఏంటంటే గత సంవత్సరాలను చూసుకుంటే ఇటువంటివి ఏం చేస్తున్నాయంటే కొన్ని
ప్లేసెస్లో ఇటువంటి జరుగుతూ ఉంటాయి. వాటిని మనం ఏంటంటే ఒకవేళ ఎవరికైనా పంపించాలని చేయాలని ఈమెయిల్స్ రూపంలో మనం వాటిని పంపించడానికి వీలుగా ఉంటుంది. అయితే ఈమెయిల్స్లో ఉన్నటువంటిది ఏంటంటే ఈమెయిల్ ఈజ్ నాట్ ఫ్రీ. మనం చూసుకున్నట్లయితే ఈమెయిల్ అనేది ఇంత ముందు కూడా చెప్పాం. ఈమెయిల్ అనేది మెయిల్స్ పంపించడం నాట్ ఫ్రీ. ఏంటంటే దానికి నెట్ ఉండాలి, నెట్ కనెక్షన్ తీసుకోవాలి, మనం దానికి కొంత అమౌంట్ ఇచ్చించవలసి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అందుకే ఆ విషయం మనం ఇక్కడ చూసినట్లయితే ఈమెయిల్ ఈజ్ నాట్ ఫ్రీ అని ఇక్కడ చెప్పిన కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ని బట్టి మనం ఏంటంటే మనం ఈమెయిల్స్ తయారు చేసుకోవాలి. ఇక్కడ ఈమెయిల్ ఈజ్ నాట్ ఫ్రీ ఏమంటాడంటే ఈమెయిల్ ఈజ్ నాట్ ఫ్రీ. ఈమెయిల్ ఈజ్ నాట్ ఫ్రీ అంటే ఏంటంటే ద ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ఈమెయిల్ మేక్స్ ఏ పోస్టేజ్ స్టాంప్ చీఫ్. మనకి పోస్టేజ్ స్టాంప్ కంటే ఈమెయిల్ అనేది కొంచెం ఎక్కువే. పోస్టేజ్ స్టాంప్ చూసుకుంటే ఒక 5 రూపీస్ 10 రూపీస్ అంటించేసి మనం లెటర్ రాసి పంపించేస్తూ ఉంటాం. అది కాదు, కానీ ఈమెయిల్ అనేది కొంచెం కాస్ట్లీతో ఖర్చుతో కూడుకున్నటువంటిది. అది ఏం ఫ్రీగా వచ్చేది కాదు, అది నెట్ ద్వారా వచ్చేది. దాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేస్తూ ఉంటాం, మన ఈమెయిల్స్ కానీ మన యొక్క విషయాలు ఏమైనా ఉంటే వాటిని మనం పంపించుకుంటూ ఉంటాం, కరస్పాండింగ్ చేసుకుంటాము. అది చెప్తున్నాడు. అంతేంటే యూ క్యాన్ రిడ్యూస్ ద ఆపర్చునిటీ కాస్ట్ బై. మనం దగ్గర ఏంటంటే మనకున్న ఆపర్చునిటీస్ని అవకాశం యూజ్ చేసుకుని దాని ఖర్చు మనం తగ్గించుకోవచ్చు. ఏంటంటే కీప్ ఇట్ షార్ట్. ఈమెయిల్స్ మనం ఎంత తగ్గించుకొని పంపించుకుంటే అంత మంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కీప్ ఇట్ షార్ట్. మనం తక్కువగా మన ఈమెయిల్స్ పంపించుకోవడానికి తక్కువగా పంపించుకోవాలి. షార్ట్గా మనం తక్కువగా పంపించుకోవాల్సి ఉంటుంది. రెండోది ఏంటంటే క్రియేటింగ్ ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్స్. అంటే కీపింగ్ ఇట్ షార్ట్. మనం పంపించే ఈమెయిల్ ఎలా ఉండాలంటే షార్ట్గా ఉండాలి. ఈమెయిల్ షార్ట్గా ఉంటే దానికి పడే ఖర్చు తక్కువగా ఉంటుంది అన్నమాట. ఈమెయిల్ షార్ట్గా ఉండాలి. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఈమెయిల్ ఈజ్ నాట్ ఫ్రీలో ఏం చెప్తున్నానంటే క్రియేటింగ్ ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్స్. క్రియేటింగ్ ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్స్. అంటే సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉందనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఏ విధంగా ఉందో అది దాని గురించి మనం ఏం రాయాలనేది కూడా మనం ఏంటంటే మనం దాన్ని జాగ్రత్తగా మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం సబ్జెక్ట్లో ఉన్నటువంటి. తర్వాత పాయింట్ బ్రేక్ యువర్ మెసేజ్ ఇంటూ పాయింట్స్. ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఇక్కడ బ్రేక్ యువర్ మెసేజ్ into points. Break your message into points. పాయింట్స్ని మనం ఏం చేయాలంటే బ్రేక్ యువర్ మెసేజ్ పాయింట్స్ రూపంలో మన మెసేజ్ని రాయవచ్చు ఈమెయిల్. ఎందుకంటే అది ఫ్రీ కదా కనుక, ఖర్చుతో కూడుకున్నది కనుక మనం షార్ట్గా రాయాలి అండ్ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా తీసుకుని రాయాలి. అంతేకాకుండా బ్రేక్ ద పాయింట్స్ రూపంలో రాయాలి. మెసేజ్ ఏదైనా సరే పాయింట్స్ రూపంలో మనం సెండ్ చేయవలసి ఉంటుంది. సెండింగ్ రిప్లైస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏది బ్రేకింగ్ పాయింట్స్ మెసేజ్ అంటే మెసేజ్ని బ్రేక్ చేసి అంటే దాన్ని ఏంటంటే పాయింట్స్ రూపంలో రాయవలసి ఉంటుంది. దాన్ని ఏం చేయాలి, పాయింట్స్ రూపంలో రాయవలసి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే రిప్లైయింగ్ ద పాయింట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈమెయిల్స్. Replying the points instead of emails.
రిప్లైయింగ్ ద పాయింట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈమెయిల్స్. మనం ఈమెయిల్స్ బదులు ఏంటంటే రిప్లై పాయింట్స్ రూపంలో మనం రిప్లై చేసుకుంటే బాగుంటుంది. అంటే ఈమెయిల్ రూపంలో కాకుండా మనం పాయింట్స్ వైజ్గా మనం దాన్ని పంపించుకుంటే బాగుంటుంది ఈమెయిల్ని అని చెప్తారు. ఈమెయిల్ రూపంలో మనం అది పాయింట్స్ రూపంలో మనం వాటిని పంపించుకుంటాం. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్లేసింగ్ యాక్షన్ ఐటమ్స్ అట్ ద టాప్. ప్లేసింగ్ యాక్షన్ ఐటమ్స్ at the top. ప్లేసింగ్ యాక్షన్ ఐటమ్స్ at the top. ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఐటమ్స్ అన్ని కూడా మనం ప్లేసింగ్ ఒక ఆర్డర్లో పెట్టుకోలేదు, ఒక ఆర్డర్ రూపంలో మనం తీసుకురావాలి. తీసుకొచ్చి దాన్ని మెసేజ్ రూపంలో పాయింట్స్ వైజ్గా మనం పారాగ్రాఫ్ కాకుండా పాయింట్స్ వైజ్గా మనం పంపించుకుంటూ ఉండాలి. తర్వాత చూసినట్లయితే బ్రేకింగ్ లాంగ్ ఈమెయిల్స్ ఇంటూ ద మల్టిపుల్ ఈమెయిల్స్. చూస్తున్నట్లయితే బ్రేకింగ్ లాంగ్ ఈమెయిల్స్ into multiple emails. ఏంటంటే బ్రేకింగ్ లాంగ్ ఈమెయిల్స్, పెద్ద ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. లాంగ్ ఈమెయిల్స్, పెద్ద పొడవాటి ఈమెయిల్స్, అంటే లాంగ్ అంటే పెద్ద ఈమెయిల్స్ అనే అర్థం. పెద్ద ఈమెయిల్స్ వస్తాయి. దాన్ని ఏం చేయాలంటే దాన్ని మల్టిపుల్ ఈమెయిల్స్గా మార్చుకోవాలి. దాన్ని మల్టిపుల్ ఈమెయిల్స్గా దాన్ని మార్చుకోవాలి, చేంజ్ చేసుకోవాలి, బ్రేక్ చేయాలి. అంటే చిన్న ఈమెయిల్స్గా దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చిన్న ఈమెయిల్స్గా మనం బ్రేక్ చేసి దాన్ని చిన్న ఈమెయిల్స్గా చూడవలసి ఉంటుంది. చిన్న ఈమెయిల్స్గా అంటే బ్రేకింగ్ లాంగ్ ఈమెయిల్స్ని ఏం చేయాలి, పెద్ద ఈమెయిల్స్ అంటే చిన్న ఈమెయిల్స్గా మల్టిపుల్ అనేక రకాలైన ఈమెయిల్స్గా, ఒక మాట చెప్పాలంటే ఎక్కువ ఈమెయిల్స్గా దాన్ని మార్చుకుంటూ ఉండాలి. ఒక పెద్ద లాంగ్ ఈమెయిల్ వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంటే మల్టిపుల్ ఈమెయిల్గా మనం మార్చి పంపిస్తూ ఉండాలి, సెండింగ్ చేస్తూ ఉండాలి మనం. అండ్ తర్వాత ఏం చెప్తున్నానంటే బీయింగ్ ఏ పొలైట్. ముఖ్యంగా ఏంటంటే పొలైట్గా ఉండటం నేర్చుకోవాలి, పొలైట్గా ఉండాలి. ఈ యొక్క మెయిల్స్ పంపించేటప్పుడు పొలైట్గా ఉండాలి. మెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత చివర థ్యాంక్ యూ అనే పదాన్ని ఉపయోగించాలి. థ్యాంక్ యూ అనే పదం అంటే ఏంటంటే బీయింగ్ ఏ పొలైట్గా ఉండటం మంచిది. ఇవన్నీ కూడా ఈ ఫ్రీ కాదు కనుక, ఈమెయిల్స్ అనేది మనకి నెట్ ద్వారా వచ్చేది కనుక కొంచెం కొత్తగా ఉన్నది కనుక, అందుకనే ఏంటంటే ఇవన్నీ కూడా యూజ్ చేయాలి. అంటే కీప్ ఇట్ షార్ట్. నువ్వు పంపించి ఈమెయిల్ షార్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే క్రియేటింగ్ ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కొంచెం క్రియేట్ చేసుకుని జాగ్రత్తగా దాన్ని పంపించుకునేటట్టు ఉండాలి. అలాగే బ్రేక్ యువర్ మెసేజ్ ఇంటూ పాయింట్స్ అంటే మెసేజ్ ఏదైనా పెద్ద మెసేజ్ వచ్చినప్పుడు దాని పాయింట్స్ రూపంలో పంపిస్తూ ఉండాలి. ఒకవేళ పెద్ద మెసేజ్ పంపించాలనుకో, సెండింగ్ రిప్లైస్ పంపించాలనుకో పెద్ద మెసేజ్, నువ్వేం చేయాలంటే దాన్ని పాయింట్స్ రూపంలో పంపించుకోవటం మంచిది. అలాగే రిప్లైయింగ్ పాయింట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈమెయిల్స్ ద్వారా కాకుండా ఒకసారి అండ్ రిప్లైయింగ్ పాయింట్స్ ద్వారా నువ్వు రిప్లై ఇవ్వచ్చు. ఈమెయిల్స్ ద్వారా కాకుండా పాయింట్స్ ద్వారా రిప్లై ఇవ్వచ్చు. ప్లేసింగ్ యాక్షన్ ఐటమ్స్ అట్ ద టాప్ అంటే ఐటమ్స్ రూపంలో నువ్వు రాసే ఈమెయిల్స్ ఐటమ్స్ రూపంలో ఏంటంటే నువ్వు పంపించుకోవచ్చు, ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా తర్వాత ఏంటంటే బ్రేకింగ్ లాంగ్ ఈమెయిల్స్ ఇంటూ మల్టిపుల్ ఈమెయిల్స్. అంటే పెద్ద లాంగ్ ఈమెయిల్స్ ఏమైనా వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తే బ్రేక్ చేసి అనేక రకాలైనటువంటి ఈమెయిల్స్, అంటే కొన్ని ఈమెయిల్స్గా మనం తయారు చేసుకోవాలి, కొన్ని ఈమెయిల్స్ మనం యూజ్ చేసుకుంటాం. అంటే బీయింగ్ ఏ పొలైట్,
మనం పొలైట్గా ఉంటూ నేర్చుకోవాలి. మనం పొలైట్గా మనం పంపించుకోవడం, ఈమెయిల్స్ పంపించుకోవడం నేర్చుకోవాలి. తర్వాత వెన్ టు సెండ్ ఈమెయిల్, ఎప్పుడు ఎలా పంపించాలి, ఎప్పుడు పంపించాలి, వెన్ టు సెండ్ ఈమెయిల్ ఏ విధంగా పంపించాలి, ఈమెయిల్స్ పంపించాలి, ఎలా పంపిస్తాం ఈమెయిల్, ఎప్పుడు పంపించాలి, ఏ విధంగా పంపించాలి, ఎప్పుడు పంపించాలి, ఏ విధంగా పంపించాలి ఈమెయిల్స్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే అంటే ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ ఫస్ట్ చెక్. ఒకవేళ నీకు నువ్వుగా క్వశ్చన్ వేసుకునేటప్పుడు ఎలా పంపించాలని క్వశ్చన్ వేసుకునేటప్పుడు నువ్వు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గూగుల్ ఉంటుంది, మనకి అందరికీ తెలిసేది గూగుల్. ఆ గూగుల్లో నువ్వు గూగుల్ ద్వారాగా తెలుసుకోవచ్చు. అలాగే క్యోరా 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 అనేది ఉంటుంది, క్యోరా, దీని ద్వారా కూడా మనం పంపించుకోవచ్చు. అలాగే మేబీ ట్విట్టర్ ద్వారా కూడా మనం మెయిల్ పంపించుకోవచ్చు, ట్విట్టర్ ద్వారా కూడా మనం పంపించుకోవచ్చు. ఇవి ముఖ్యమైనవి, గూగుల్, క్వోరా అండ్ మేబీ ఈవెన్ ట్విట్టర్ కూడా. ట్విట్టర్లో కూడా మనం ఏంటంటే మనం పంపించుకోవచ్చు ట్విట్టర్లో. తర్వాత కీప్ ఇట్ షార్ట్. ఈమెయిల్ అనేది ఎప్పుడు కూడా షార్ట్లో ఉండాలని చూసుకోవాలి. ఈమెయిల్ షుడ్ బి యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. సాధ్యమైనంత వరకు ఈమెయిల్ని తక్కువగా పంపించుకోవడం చూడాలి. ఈమెయిల్ ఓకేనా. తక్కువగా మనం ఏంటంటే తక్కువగా పంపించాలి. అది తక్కువగా అంటే ఏంటి, షార్ట్గా పంపించుకోవడానికి ప్రయత్నించాలి. ఈమెయిల్ షార్ట్గా ప్రవర్తించాలి. అంటే ఇన్ షార్ట్ ద సబ్జెక్ట్ మస్ట్ ప్రొవైడ్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్. నువ్వు షార్ట్గా పంపించినట్లయితే ఈ యొక్క ఈమెయిల్ని అనేక షార్ట్గా పంపితే ఇన్ఫర్మేషన్ బ్రీఫ్గా ఉండాలి, ఎనఫ్ ఇన్ఫర్మేషన్ అని ఉండాలి. ఫర్ ది రిసిపెంట్ ఎవరైతే నువ్వు పంపిస్తున్నావో, ఎవరికైతే నువ్వు ఈ ఈమెయిల్ పంపిస్తున్నావో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు షార్ట్గా పంపిస్తున్నావు కనుక అందులో ఏంటంటే పూర్తి అర్థం ఇచ్చేటట్లుగా, కంప్లీట్ మీనింగ్ వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండేటట్లుగా నువ్వేం చేయాలంటే నువ్వు వాళ్ళకి పంపిస్తూ ఉండాలన్నమాట. ఎవరికైతే నువ్వు పంపిస్తున్నావు, ఎవరికైతే ప్రొవైడ్ చేస్తున్నావు ఇన్ఫర్మేషన్, రిసిపెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నువ్వు ఏంటంటే షార్ట్గా ఉండాలి. ఆ షార్ట్లోనే ఏముండాలి, ఎనఫ్ ఇన్ఫర్మేషన్, తగినంత ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ తగినంత ఇన్ఫర్మేషన్ లేకపోతే అంటే షార్ట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా నువ్వు పంపించే షార్ట్ ఈమెయిల్స్లో ఉండాలి, లాంగ్ ఈమెయిల్స్ కుదరదు. అందుకని లాంగ్ ఈమెయిల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే దాన్ని బ్రేక్ చేసి పాయింట్స్గా రాయాలన్నాడు. అలాగే కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఒకవేళ ఈమెయిల్స్ లాంగ్ ఈమెయిల్స్ ఉంటే ఆ ఈమెయిల్స్ని మల్టిపుల్ ఈమెయిల్స్గా చేసుకోమంటున్నాడు. ఇన్ దిస్ కనెక్షన్ ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒకవేళ మనం ఈమెయిల్స్ని ఏంటంటే షార్ట్గా పంపించడానికి చూడాలి. ఈమెయిల్స్ షార్ట్గా పంపిస్తే అందులో నువ్వు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మస్ట్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. తప్పనిసరిగా నువ్వు పంపించే షార్ట్ ఇన్ఫర్మేషన్లో ఏముండాలంటే ఎనఫ్ ఇన్ఫర్మేషన్, తగినట్టు ఇన్ఫర్మేషన్ ఉండాలి. కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిగతాది ఇవ్వకపోతే రిసిపెంట్ ఎవరైతే నువ్వు సెండ్ చేస్తున్నావో వాళ్ళకి కన్ఫ్యూజ్గా ఉంటుంది. వాళ్ళకి ఎలాగుంటుంది, కన్ఫ్యూజ్గా ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే జాగ్రత్తగా షార్ట్గా నువ్వు ఏం చేయాలంటే పంపిస్తూ ఉండాలి. పంపిస్తూ ఉండాలి. రిసిపెంట్ టు నో హౌ టు ప్రొటనైజ్ ది దట్ యాక్ట్ అండ్ ప్రొటనైజ్ ది ప్రయారిటైజ్ అండ్ యాక్ట్ ఆన్ ఈమెయిల్ క్విక్లీ. దానికి ఉన్న ప్రయారిటీ ఏంటి, దానికి ఉన్న క్విక్గా అదేమవుతుందంటే క్విక్గా అది ఈమెయిల్ వెళ్ళడానికి ఉంటుంది. దానికి ఉన్న ప్రయారిటీని బట్టి క్విక్గా మనకి మెసేజ్ వెళ్ళడానికి, ఈమెయిల్ ద్వారా మెసేజ్ వెళ్ళడానికి ఉంటుంది అన్నమాట. పాయింట్స్ నాట్ పారాగ్రాఫ్. పాయింట్స్ రూపంలో రాయాలి, పారాగ్రాఫ్లో రాయకూడదు. పారాగ్రాఫ్ వర్క్ వెల్ ఫర్ ఎస్ఐస్. ఈ పారాగ్రాఫ్ అనేది దేనికి సంబంధించింది, పారాగ్రాఫ్ అంటే ఎస్ఐ రూపంలో రాయడానికి ఉపయోగపడేది పారాగ్రాఫ్స్. స్టోరీస్ రాస్తూ ఉంటారు చాలామంది.
స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీస్ రాస్తారు, లేకపోతే కొన్ని క్వశ్చన్స్ రాస్తా ఉంటారు. దాన్ని ఎలా రాస్తారు వాళ్ళు? పారాగ్రాఫ్ రూపంలో రాస్తారు వాళ్ళు. అంటే పారాగ్రాఫ్ అనేది అది ఏ విధంగా వస్తుంది? వెల్ఫేర్ ఎస్ఐకి సంబంధించింది, అది ఎస్ఐకి సంబంధించింది అంతే తప్ప ఈమెయిల్కి సంబంధించింది కాదు. అందుకని ఈమెయిల్స్లో నువ్వేం చేయాలి? ఈమెయిల్స్లో పాయింట్స్ రూపంలో రాయాలి తప్ప అంతేగాని పారాగ్రాఫ్ రూపంలో నువ్వు పంపించకూడదు. ఈమెయిల్స్ని పారాగ్రాఫ్ రూపంలో పంపించకూడదు. డోంట్ సెండ్ అలా ఆ విధంగా పంపించకూడదు. పారాగ్రాఫ్స్ ఏ విధంగా పంపించాలి? పాయింట్స్ వైజ్ పంపించాలి. పారాగ్రాఫ్ అది ఈజీ అవుతుంది, అది సులువుగా ఉంటుంది అన్నమాట. పాయింట్స్ రూపంలో పంపించాలి. అండ్ ఇఫ్ యు ఆర్ ఈమెయిల్ ఈజీ అని ఎస్ఐ గో హ్యాడ్ అండ్ యూజ్ పారాగ్రాఫ్స్. ఒకవేళ నువ్వు పారాగ్రాఫ్గా యూజ్ చేసుకోవాలంటే ఓకే, ఒక ఎస్ఐ ఈమెయిల్ ఈజీ అని ఎస్ఐ ఒకవేళ ఈమెయిల్ అయితే ఎస్ఐగా ఉన్నట్టు ఎస్ఐగా భావించి అండ్ ఒకవేళ నువ్వు గో హ్యాడ్ టు యూజ్ ది ఈమెయిల్ యూజ్ చేసుకోవచ్చు, పారాగ్రాఫ్ కింద యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఏమవుతుందంటే ఇంతకు ముందు చెప్పినట్లుగా అంత పెద్ద ఎస్ఐ రూపంలో మనకు ఇచ్చినట్లయితే మానిటర్ బ్లాక్ అవుతుందని చెప్పి సార్ మానిటర్ బ్లాక్ అవుతుంది. కానీ వాళ్ళు రిస్పాండ్ ఏం చేస్తారంటే అవసరమైతే దాన్ని ఏమంటారంటే పాయింట్స్ వైజ్గా కూడా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ ముఖ్యంగా చెప్పాలంటే పారాగ్రాఫ్ రూపంలో అసలు రాయకూడదు. ఈమెయిల్స్ని పారాగ్రాఫ్ రూపంలో ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు, అసలు పంపించకూడదు. ఏ విధంగా పంపించాలి? ఓన్లీ పాయింట్స్ వైజ్గానే మనం పంపించాలి. అర్థమైందా? పాయింట్స్ వైజ్. ఇఫ్ నాట్ పుట్ ఏ బ్లాంక్ లైన్ ఆఫ్టర్ ఎవ్రీ పాయింట్ విచ్ యూజువల్లీ మీన్స్ ఆఫ్టర్ ఎవ్రీ ఇండిపెండెంట్ థాట్. అంటే నువ్వేంటంటే ఇఫ్ యూ పుట్ ద బ్లాంక్ లైన్, ఒక బ్లాంక్ లైన్ రాసినట్లయితే బ్లాంక్ లైన్ ఆఫ్టర్ పాయింట్ వైజ్ రాసినట్లయితే నువ్వేం చేయాలంటే బ్లాంక్ లైన్ అంటే నువ్వు అండర్లైన్ చేయవలసి ఉంటుంది. ముఖ్యమైన పాయింట్స్ దగ్గర నువ్వేం చేయాలి? లైన్ అండర్లైన్ చేయవలసి ఉంటుంది. విచ్ మీన్స్ ఏదైతే ఎక్కడైతే అర్థాన్ని ఇస్తుందో, ముఖ్యమైన అర్థాన్ని ఇస్తుందో అక్కడ ఏం చేయాలంటే నువ్వు అండర్లైన్ చేయవలసి ఉంటుంది. ఆ అండర్లైన్ చేసింది కాబట్టి అక్కడ ముఖ్యమైన పాయింట్స్ అని అక్కడ వాళ్ళు గ్రహిస్తారు, ఇండిపెండెంట్ థాట్స్. అంతేకాకుండా containing after every question in a short shape of the text indicate the structure of your message. ప్రతి నువ్వు ఇచ్చే మెసేజ్ అని కూడా షార్ప్గా ఉండాలి, షార్ప్ షేప్లో ఉండాలి, షార్ట్గా ఉండాలి, ఒక షేప్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి. ఇచ్చే అని కూడా ఇచ్చే సెండింగ్ చేసే ఈమెయిల్స్ అని కూడా పద్ధతిగా ఉండాలి. అంతేకాకుండా స్ట్రాటజీస్ ద స్పేస్ మేక్డ్ అండ్ మేక్స్ డాక్యుమెంట్ లైస్ అండ్ థ్రెటనింగ్ అండ్ రీడర్. అంతేకాకుండా స్ట్రాటజీ స్పేస్ వైట్ స్పేస్ ఇవ్వాలి. నువ్వు ప్రతిదానికి కూడా కొంచెం స్పేస్ ఇచ్చి మేక్స్ డాక్యుమెంట్ కొంచెం స్పేస్ ఇచ్చి రాయాలి. లేదనుకోండి ఏంటంటే రీడర్ కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటాడు, తప్పుగా భావించుకుంటాడు, దాని అర్థం కాదు. అందుకని ఏంటంటే ఈమెయిల్స్ రాసేటప్పుడు జాగ్రత్త ఫంక్షువేషన్స్ పాటించాలి. ఫుల్ స్టాప్, కామాస్ ఎక్కడ ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, ఇన్వర్టెడ్ కామాస్ ఎక్కడ పెట్టాలి, క్వశ్చన్ మార్క్ ఎక్కడ పెట్టాలి, ముఖ్యమైన వాటి కూడా అండర్లైన్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా జాగ్రత్తగా పంపించుకోవాలి, రాసుకుని చాలా కేర్ఫుల్గా. అదే మెసేజ్ పంపించే ముందు ఇంతకుముందు మీకు చెప్పాలి, మెసేజ్ పంపించే ముందు అంటే ఈమెయిల్ ద్వారా మనం పంపించే ముందు వాటికి 2 సార్లు టైం వెచ్చించి చూసుకోవాలి. టైం వెచ్చించి చూడాలి. చూసి అది కరెక్ట్ అయిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని పంపించడం జరుగుతుంది. కరెక్ట్ అయిన తర్వాత దాన్ని ఏం చేయాలి? పంపించాలి. కరెక్ట్ అయిన తర్వాత అంత టైం స్పెండ్ చేసి నువ్వేం పంపించావు, నువ్వు కరెక్ట్గా ఉందా లేదా, అన్ని కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని ఏం చేయాలంటే నువ్వు పంపిస్తూ ఉండాలి. అండ్ ఏ సబ్జెక్ట్ షుడ్ బి ఇన్ఫార్మ్ అబౌట్ 70 క్యారెక్టరిస్టిక్స్ ఆర్ లెస్. మనం ఒకవేళ సబ్జెక్ట్ అనేది ఏమైనా ఉంటే దాని దగ్గరగా 7 రూపాయలు 72 రూపాయల్లో క్యారెక్టర్స్లో వాటిని ఏంటంటే మనం అంతకంటే తక్కువలో కూడా మనం ఏంటంటే వాటిని పంపించుకుంటూ ఉంటాం. తక్కువగా మనం ఏంటంటే వాటిని పంపించుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఇట్ ఈస్ ద
ఇఫ్ ద ఎంటైర్ ఈమెయిల్ ఫిట్స్ ద సబ్జెక్ట్, పుట్ ఇన్ ద సబ్జెక్ట్. ఒకవేళ సబ్జెక్ట్ అంతా కూడా ఎంటైర్ ఈమెయిల్స్లో పట్టిలాకుంటే ఉపయోగించులా ఉంటే దాన్ని నువ్వు ఏంటంటే పట్టించుకోవచ్చు అని దాన్ని పంపించుకోవచ్చు. ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ రూట్, ఇట్స్ నాట్. ఒకవేళ అలా పంపించుకోవడం తప్పు అనుకుంటే కాదు, కానీ కరెక్టే, అది కరెక్టే. సబ్జెక్ట్ అనేది నువ్వు సబ్జెక్ట్ రూపంలో నువ్వు పట్టించుకోవడం కూడా కరెక్టే. పుట్ థ్యాంక్ ఇన్ ద డే, లాస్ట్లో ఏం చేయాలంటే థ్యాంక్స్ కూడా చెప్తూ ఉండాలి. అంతేకాదు పుట్ థ్యాంక్స్ ఇన్ ద బాడీ. ఇఫ్ ద ఈమెయిల్ ఫిట్స్ ఇన్ ద సబ్జెక్ట్, ఇట్ టేక్స్ ఏ క్లిక్ అవుట్ ప్రాసెసింగ్ ఇట్. అంటే అంత ప్రాసెసింగ్ అయిన తర్వాత ఈమెయిల్ పంపించే ముందు పాయింట్స్ అన్నీ కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఏం చేయాలంటే అప్పుడు నువ్వేం చేయాలి, క్లిక్ చేయవలసి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, నువ్వు క్లిక్ చేయాలి. అంతేగాని అంత అసంపూర్తిగా నువ్వు ఈమెయిల్స్ పంపించడానికి కుదరదు, పంపించకూడదు. అసంపూర్తిగా ఈమెయిల్స్ మనం పంపించకూడదు, అసంపూర్తిమైన ఈమెయిల్స్ మనం పంపించకూడదు. అది టేక్స్ ఎ క్లిక్ అండ్ ప్రాసెసింగ్ ఇట్ అండ్ రైజింగ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ రిప్లై. తర్వాత అది రిప్లై రూపంలో ఏమవుతుందంటే అది మనకు వాళ్ళకి సెంటర్స్ పంపించవలసి ఉంటుంది. ఇఫ్ ద ఈమెయిల్ డస్ నాట్ ఫిట్ ద సబ్జెక్ట్, ఒకవేళ సబ్జెక్ట్ ఫిట్ అవ్వలేదనుకోండి, ఆ సబ్జెక్ట్కి ఈమెయిల్ ఫిట్ కాలేదనుకోండి, ద సబ్జెక్ట్ షుడ్ కంటైన్ ద మోస్ట్ క్రిటికల్ డీటెయిల్స్. అందుకని సబ్జెక్ట్ ఫిట్ కాకపోతే ఈ యొక్క షుడ్ బి కంటైన్ ద మోస్ట్ క్రిటికల్ డీటెయిల్స్. ఏంటంటే క్రిటికల్ డీటెయిల్స్ సచ్ యాజ్ ద క్రిటికల్ డీటెయిల్స్ ఉంటుంది. అందుకని ఏముండాలంటే సచ్ ద డేట్ ఉండాలి, టైం ఉండాలి, లొకేషన్ ఉండాలి, ఇవన్నీ కూడా రాయాలి. లొకేషన్ ఆఫ్ మీటింగ్ ఉండాలి, ఆర్ ది టాప్ యాక్షన్ ఐటమ్ ఉండాలి, అండ్ డెడ్ లైన్, అంటే మనం రిప్లై ఇవ్వడానికి కూడా డెడ్ లైన్ ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఈమెయిల్స్ ద్వారా మనం పంపించాలి. ఈమెయిల్స్ పంపించాలి అంటే ఈమెయిల్స్ పంపించడంలో ఏ విధంగా పంపించాలి, ఈమెయిల్స్ అనేది ఏ విధంగా పంపించాలి, బ్రేక్ పాయింట్స్లో పంపించాలి. అంటే షార్ట్గా పంపించుకోవాల్సి ఉంటుంది, సబ్జెక్టు ఇన్ఫర్మేషన్ ఉండవలసి ఉంటుంది. అంటే రిప్లై ఈమెయిల్స్ ద్వారా రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ప్లేసింగ్ యాక్షన్ ఐటమ్స్, ముఖ్యమైన ఐటమ్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్టార్టింగ్ ద పాయింట్స్ ఆఫ్ ప్రయారిటీ ఉంటుంది. బ్రేకింగ్ లాంగ్ ఈమెయిల్ ఉంటుంది. ఎక్కువ ఈమెయిల్స్ ఉంటే దానికి ఏంటంటే ఈమెయిల్స్ ఎక్కువగా ఉన్నాయంటే బాగా లాంగ్ ఈమెయిల్ ఉంటే దాన్ని షార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ద షార్టింగ్ పాయింట్స్ బై ప్రయారిటీ పాయింట్స్ని ప్రయారిటీ ద్వారా మనం ఏం చేయాలంటే ప్రయారిటీ ద్వారా పంపించాలి. మనం ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, షార్టింగ్ points by priority అంటే ప్రయారిటీ ద్వారా ఏం చేయాలంటే మనం ఏం చేయాలి, షార్ట్ చేసుకోవాలండి. ఒక షార్ట్ చేసుకుని ప్రయారిటీ పరంగా మనం ఏం చేయాలంటే ఈమెయిల్స్ పంపించుకుంటూ ఉండాలి ప్రయారిటీ ద్వారా. ఆ ఈమెయిల్స్ అలా పంపించడం వల్ల ఈజీ అవుతుంది. అందుకని ఏంటంటే దేని ద్వారా పంపించుకోవచ్చు అంటే ఇక్కడ గూగుల్ ఉంది, మనం సెర్చ్ చేసుకోవడానికి గూగుల్, తర్వాత ఫోరం, తర్వాత ట్విట్టర్ ద్వారా కూడా ఏంటంటే మనం ఈమెయిల్స్ మనం కూడా పంపించుకోవచ్చు. వాటి ద్వారా కూడా మనం పంపించుకోవచ్చు. ఇది సెండింగ్ రిప్లైస్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సెండింగ్ రిప్లైస్ అనేది అనేక రకాలుగా ఉంటుంది. సెండింగ్ రిప్లైస్ అంటే ఈమెయిల్స్లో మనం పంపించుకునే విధానం బట్టి షార్ట్గా చేసుకొని ముఖ్యమైన పాయింట్ని యూజ్ చేసుకుని అలా పారాగ్రాఫ్ రూపంలో పంపించుకోవచ్చు, తప్పు కాదు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈమెయిల్స్ ద్వారా కానీ మనం పాయింట్స్ ద్వారా కానీ మనం పంపించుకోవాలి. వాటిని పాయింట్స్ అయితేనే వాళ్ళు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, రిసిపెంట్ అర్థం చేసుకుంటాడు పాయింట్స్ వైజ్గా అయితే. అంతే పారాగ్రాఫ్ వైజ్ అయితే అర్థం చేసుకోవడం కష్టం, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది.
టైం వేస్ట్ అవుతుంది. ఒకసారి నువ్వు పంపించిన కాంటెస్ట్ ఏంటనేది, నువ్వు పంపించిన ఇన్ఫర్మేషన్ ఏంటనేది అర్థం కాదు. అర్థం కానప్పుడు ఇబ్బంది పడతాం. ఇది యాక్చువల్గా పారాగ్రాఫ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం? ఎస్ఐస్లో ఉపయోగిస్తాం, కానీ మెయిల్స్లో కానీ ఉపయోగించరు. వాళ్ళు ఉపయోగించినా వాళ్ళకి అర్థం కాదు, ఇబ్బంది పడతారు. అందుకు నేను పాయింట్స్ రూపంలో, ఒకవేళ లాంగ్ ఈమెయిల్స్ ఉన్నా సరే దాన్ని పాయింట్స్ రూపంలో బ్రేక్ చేసుకుని మనం వాళ్ళని పంపించుకోవడానికి వీలు పడుతుంది, అంతే తప్ప అంతేగాని దాని పారాగ్రాఫ్ రూపంలో ఈమెయిల్స్ని పంపించకూడదు. ఇవన్నీ కూడా సెండింగ్ రిప్లైస్లో ఈమెయిల్స్ ద్వారా పంపించవలసినప్పుడు పాటించవలసిన ముఖ్యమైన విషయాలు. అలాగే ఈ సెండింగ్ రిప్లైస్లో ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏంటో అన్నది మనం తర్వాత క్లాస్లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.